ఈ లోకంలో అనేక మందిని ఏలమని నీ శరీరాన్ని అప్పగించేస్తున్నావేమో, అనేక మందిని నీ యొక్క జీవితాన్ని నడిపించమని నీ యొక్క బ్రతుకుని ఇచ్చేస్తున్నావేమో. గుర్తు పెట్టుకో, ఎవరికి పడితే వాళ్ళకి నీ జీవితాన్ని అప్పగించేసి నీ జీవితాన్ని పరిపాలించమని చెప్తే గనక నీ జీవితం అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. కుక్కలు చింపిన విస్తరి కన్నా హీనంగా నీ జీవితం మార్చబడుతుంది. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క విలువైన బ్రతుకుని ఒక ఉన్నతమైన వ్యక్తి పరిపాలిస్తే, ఒక ఉన్నతమైన రాజు పరిపాలిస్తే, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న, ఒక గొప్ప ఉన్నత విలువలు ఉన్న వ్యక్తి పరిపాలిస్తేనే ఆ యొక్క జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటదన్నమాట. నీ రాజు యేసుక్రీస్తు ప్రభువారు అయితే నీ జీవితము ఎంతో ఆనందదాయకంగా మార్చబడుతుంది. ఆయన మొదటగా నీతిపరుడిగా ఉంటున్నాడు. నీవు నీతిగా జీవించగలుగుతున్నావా? ఆయన రక్షణ కలిగి ఉంటున్నాడు. నీకు నీ జీవితానికి రక్షణ అనుభవం ఉన్నదా? ఆయన దీనత్వం కలిగి తన్ను తాను తగ్గించుకునే వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. మరి నీవు దీన మనస్సు కలిగి ఉంటున్నావా? ఆయన సాత్వికుడై తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఈ రోజు నీవు సాత్వికుడిగా ఉన్నావో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. నీ రాజు ఎవరై ఉంటున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ఘంటాపదంగా చెప్పగలగాలి. ఈ భూ ప్రపంచంలో ఉన్నత వ్యక్తిత్వాలు కలిగి నీతిపరుడుగా, నిందారహితుడిగా, రక్షణ కలిగిన వాడుగా, సాత్వికుడుగా, దేన మనస్సు కలిగిన వాడుగా ఉన్న ఒకే ఒక్క ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కలంకము లేదు, ఆయనలో ఎటువంటి పాపముని నీవు కనుగొనలేవు. ఎవ్వరు కూడా ఈ భూ ప్రపంచంలో కనుగొనలేరు. అటువంటి గొప్ప యేసయ్యని మనం కలిగి ఉంటే గనక మన యొక్క జీవితాలు కూడా ఎంతో అభివృద్ధి పదంలోనికి నడిపించబడతాయి.